హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఓంకార్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఓఎంఆర్ డిస్కస్ అబౌట్ ఫ్యాక్ట్స్. ఇవాళ కనుక మనం వివరాల్లోకి వెళ్తే ఇలా మెయిన్ టాపిక్, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ గారు నిన్న ఒక ట్వీట్ చేశారు ఎక్స్లో. ఆ ట్వీట్ తీవ్ర దుమారం లేపింది. అసలు ఏం చేశారు ఆ ట్వీట్ అని వివరాల్లోకి వెళ్ళినట్టయితే మీరు ఆ ట్వీట్ స్వయంగా చూడొచ్చు, మన స్క్రీన్ మీద ఇస్తూ ఉన్నాము. ఆమె చెప్పిన ఉద్దేశం ఏంటంటే, సివిల్ సర్వెంట్స్, అఖిల భారత అత్యున్నత ఉద్యోగాలకైన సివిల్ సర్వీస్ ఐఏఎస్, దానికి వారు రిజర్వేషన్లు, డిసేబుల్ రిజర్వేషన్లు ఎత్తివేయాలి, అవసరమా అన్నట్టు వారు ట్వీట్ చేశారు. అంతటితో కాకుండా దానికి రెండు వారు ఉదాహరణలు కూడా ఇచ్చారు. అదే ఎయిర్లైన్స్, దానికైతే ఈ డిసేబుల్ రిజర్వేషన్ ఉంటుందా? ఒక సర్జరీ చేయాలంటే డిసేబుల్ రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళు చేయగలుగుతారా అంటూ దానికి వారి కింద రాసుకొచ్చారు. దీనిపైన ప్రముఖులు చాలామంది నెటిజన్లు కూడా మండిపడతా ఉన్నారు. రిటర్న్ రిప్లేస్ కూడా ఇచ్చారు. కానీ దానికి వారు ఇలా మరో ట్వీట్ చేస్తూ, ఇది నా అభిప్రాయం, తగ్గేదే లేదన్నట్టు వారు మళ్ళా వేరే ట్వీట్ చేశారు. ఐఏఎస్ పోస్ట్ అనేది ఫీల్డ్ వర్క్తో కూడుకున్నది. దానికి డిసేబుల్ వారికి ఇస్తే వారు దాన్ని సమర్థవంతంగా నిర్వహించలేరు అని వారు చెప్పుకొచ్చారు. వారి ఇంతమంది వ్యతిరేకిస్తున్నా, ఇంతమంది సోషల్ మీడియాలో గబ్బోరు పెడుతున్నా దాన్ని సమర్థించుకునే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు స్మితా సబర్వాల్ గారు. ఇవాళ పొద్దున కనుక చూసుకున్నట్టయితే హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ప్రముఖ ఐఏఎస్ సెంటర్ ఇస్తూ ఉన్న బాలలత మేడం గారు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టారు. మీరు మీ వాక్యాన్ని కనుక వెనక్కి తీసుకోకపోతే మేము రేపటి నుండి ధర్నా చేస్తాము, నిరాహార దీక్ష కూడా కూర్చుంటామని చెప్పేసి వారు చెప్పారు. వారి మాటలు కూడా విందాం ఇప్పుడు మన స్క్రీన్ పైన. నిన్న పొద్దున సీనియర్ ఐఏఎస్ అనేది ఫిజికల్గా చేసేది కాదు, దానికి మేధోశక్తి ఉంటే సరిపోతుందని చాలామంది ఐఏఎస్ అయిన వాళ్ళు నిరూపించారు. మరి కొత్తగా ఈవిడ ఇలా ఎందుకు తీసుకొస్తూ ఉంది అని చాలామంది నెటిజన్లు ప్రశ్నిస్తూ ఉన్నారు. కొంతమంది అయితే ఈమె అహంకారానికి అందమా అంటూ, కారణమా అంటూ కూడా నెటిజన్లు పలు ట్వీట్ చేస్తూ ఉన్నారు. 10 సంవత్సరాలు గడిచిన ప్రభుత్వంలో సీఎంఓలో పనిచేసిన ఈమె పెద్ద ఎత్తున మంచి పదోన్నతి పొందింది. అలాంటి వ్యక్తి ఇప్పుడు సర్వీస్లో ఉండగా ఇలాంటివి చేయొచ్చా అని మరికొంతమంది చెప్తా ఉన్నారు. మనం ఇలాగే చూసుకున్నట్టయితే స్టీఫెన్ హావింగ్ గారు, వారికి కేవలం 2 ఫింగర్స్ మాత్రమే పనిచేసే ఉండేవి మనకు తెలుసు. వారు ఎంతో శాస్త్రజ్ఞంగా కానీ ఎంతో సైంటిస్ట్, అతిపెద్ద ప్రపంచంలోకి వెళ్ళే సైంటిస్ట్ కృష్ణ బిలాల్ లాంటి వారు కనుక్కున్నారు. వారు పూర్తిగా చచ్చిపడిపోయిన శరీరం, ఎక్కడ కూడా సహకరించారు. వారు కృత్రిమ కంప్యూటర్ని పెట్టుకొని మాట్లాడగలిగారు, అలాంటి సృష్టించగలిగారు, పూర్తి డిసేబుల్ ఉన్నా కానీ. అలాంటి ఎంతో మేధాశక్తి ఉన్న వారిని ఇలా కించపరచడమే అంటూ చాలామంది ఆమెపై నెటిజన్లు మండిపడతా ఉన్నారు. చాలామంది దివ్యాంగులు మనం చూసుకున్నట్లయితే ఎంతో సాధించిన వారు ఉన్నారు ప్రపంచంలో. స్టీఫెన్ కాకుండా చాలామంది ఎంతో సాధిస్తారో మనం రోజు సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ చూస్తూనే ఉంటాం ఎలాంటి అచీవ్ చేశారని. ఒక మయూరి గారిని చూసుకున్నట్టయితే ఒక కాలు లేకున్నా సరే వారు ఒక వేరే ఆర్టిఫిషియల్ లెగ్ పెట్టుకొని ఎలాంటి నాట్య నృత్యం చేశారు. అలాంటి చాలామంది కూడా ఉన్నారు డిసేబుల్ వాళ్ళు. వాళ్ళందరినీ మీరు కించపరిచినట్టే. మీరు ఐపీఎస్ ఫీల్డ్ వర్క్ ఉంటుంది అని అనుకోవచ్చు, ఐఏఎస్ మంచి మేజిస్ట్రేట్ వర్క్ ఉంటుంది, మేనేజ్మెంట్ వర్క్, ఆఫీస్ వర్క్ ఉంటుంది, అలాంటి చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. వాళ్ళందరినీ ఎందుకు ఈమెకింత పొగరు అన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. డిసేబుల్ వాళ్ళు అంటే దేనికి పనికిరారా? వాళ్ళపైన చిన్న చూపు ఎందుకు? ఈమె అసలు ప్రభుత్వం వైఖరి ఇది, ఆమె సొంత వైఖరి తేల్చాలంటూ వాళ్ళు నెటిజన్లు కూడా చెప్తా ఉన్నారు. దీనిపై మాజీ మంత్రి హరీష్ రావు కూడా స్పందించారు. ఆమె అలా మాట్లాడడం చాలా దురదృష్టకరమంటూ వారు చెప్పారు. వారే కాకుండా చాలామంది ప్రజాప్రతినిధులు, నెటిజన్లు, సంస్కర్తలు కూడా దానిపై స్పందిస్తూ ఉన్నారు. ఎక్కడో ఒక దగ్గర ఆ సర్టిఫికేట్ మిస్యూజ్ అయిందని చెప్పేసి అందరినీ అనుమానించడం, అందరినీ నిందించడం అనేది సబబు కాదు. ఇప్పుడు కొత్తగా వచ్చేవారికి మోరాలెస్ కోల్పోతూ ఉంటారు, ధైర్యం కోల్పోతూ ఉంటారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటే అయ్యో మేము సాధించలేమా అన్నట్టు పోతారు. మనం వాళ్ళకి ధైర్యం ఇవ్వాలి. మీరు ఏమైనా శారీరకంగా అంగవైకల్యమే కాకపోతే మానసికంగా కాదు, మీ మేధోశక్తికి ఎలాంటి అంగవైకల్యం ఉండదని మనం వాళ్ళకి తోడ్పాటు చెప్తూ ఉండాలి, ధైర్యం చెప్తూ ఉండాలి. పరిస్థితిలో ఉండి మీరు ఇలా పెద్ద పదవిలో ఉంటూ వాళ్ళని కించపరచడమే అంటూ చాలామంది నెటిజన్లు పోస్ట్ చేస్తాను. పోనీ ఇంత తీవ్ర దుమారం చెప్తున్నా ఈవిడ గారేమైనా ట్వీట్ రిటర్న్ తీసుకున్నారా? వారి వాక్యాలు వెనక తీసుకున్నారా? తగ్గేదేలే అన్నట్టు ఇంకా వారు ముందుకు దూసుకుపోతూ ఉన్నారు, ట్వీట్ మీద ట్వీట్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి అహంకారి అధికారి అవసరమా అంటూ తెలంగాణ నెటిజన్స్ కానీ దేశవ్యాప్తంగా కూడా ఈవిడపై ట్రోల్ చేస్తూ ఉన్నారు. మరి దీనిపై స్పందించే వరకు కూడా పోరాడుతూనే ఉంటామని దివ్యాంగుల సంఘం అధ్యక్షులు కానీ వివిధ రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున పోరాడతాం రేపటి నుండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు.
ఏదేమైనప్పటికీ ఆమె వ్యాఖ్యలు చాలా బాధాకరానికి గురిచేస్తూ ఉన్నాయి. మీరు డిసేబుల్ వారి మీద అంతా కక్ష ఎందుకు మీకు అని చెప్పి చెప్తా ఉన్నారు నెటిజన్లు. చదువు అనేది ఎవరి సొత్తు కాదు, ఎవరి మేధోశక్తి ప్రకారం వారు చదువుతూ ఉంటారు. మీరు అన్నట్టు వాళ్ళు డిజబుల్ వాళ్ళు చేయలేని పోస్టులకు మీరు ఇవాళ అడుగుతూ ఉన్నారు, సైన్యంలోకి చేరుతారా, యుద్ధ విమానాలు నడుపుతారా, సర్జరీ చేస్తారా అని. వారి సర్జరీ చేసినా చేయకపోయినా, యుద్ధ విమానాలు నడిపినా నడపకపోయినా వారి మేధోశక్తికి సంబంధించిన కాలమే వస్తే ఇప్పుడు నడుస్తుంది అంత జనరేషన్ మీరు చూస్తూనే ఉన్నారు. ఫిజికల్గా పోయి చేయాల్సిన పని లేకుండా తన దగ్గర కూర్చొని కూడా మానిటరింగ్ చేసే శక్తి ఎదుగుతూ ఉంది దినదినము. ఇలాంటి వారిలో మీరు వారి శారీరక అంగవైకల్యాన్ని పట్టుకొని ఇంత మాట అనడం మీ వ్యక్తిగత భావం అయితే మీరు పెట్టుకోవాలి. కానీ ఒక గవర్నమెంట్ సర్వెంట్ అయి ఉండి సర్వీస్లో ఉండి మీరు ఎలాంటి పబ్లిక్ కించపరిచే విధంగా మాట్లాడడం ఇంతవరకు సబబు అని నెటిజన్లు కూడా అడుగుతూ ఉన్నారు. అది కూడా ఒక దివ్యాంగుల పైన వారే పాపం చేశారని మీరు అలా చేస్తూ ఉన్నారు అని ప్రశ్నిస్తూ ఉన్నారు నెటిజన్లు. ఏదైనప్పటికీ సీతా సమర్వాల్ క్షమాపణ చెప్పి తీరాల్సిందే, వారి ట్వీట్ రిటర్న్ తీసుకోవాల్సిందే. దివ్యాంగులు ఎవరెస్ట్ ఎక్కిన సందర్భాలు కూడా మనం చూసాం. వారి యొక్క ఆత్మ మనోధైర్యమే వారిని అక్కడ దాకా ఎక్కించింది, ఎన్నో విజయాలను సాధించింది. మీరు ఇంత పెద్ద పదవిలో ఉంటూ ఇలాంటి వ్యాఖ్యలు చేసి వారి మనోధైర్యాన్ని దెబ్బతీయడమే అంటూ ఉన్నారు. సో మీరు ఇప్పటికైనా ఇలాంటి మాటలు మానుకొని మీ వ్యక్తిగత ఉద్దేశం ఏదైనా ఉంటే మీ దగ్గరనే పెట్టుకోవాలి. పబ్లిక్ సర్వీస్లో ఉంటూ ఇలాంటి మాటలు చేస్తే తగు చర్యలు తప్పవు, మేము కోర్టుకు గిన వెళ్తామంటూ దివ్యాంగుల సంఘం అధ్యక్షుల వారు చెప్తా ఉన్నారు. వారి యొక్క సంఘాలు అన్నీ కూడా రివ్వెత్తున ఉద్యమం ముందు తీసుకెళ్తూ ఉంటాం మీ పైన అని చెప్తా ఉన్నారు. చూస్తూ ఉండాలి రేపు ఎక్కడి వరకు జరుగుతూ ఉంది అనేది. చూస్తూనే ఉండండి OMR డిస్కస్ అబౌట్ ఫ్యాక్ట్.